బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మాటలు దాడి చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రుణమాఫీ విషయంలో రైతులను అన్యాయం చేశారని కాంగ్రెస్ సర్కార్ దగ చేసిందని ఆరోపించారు. ఆయన ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలుగానే మిగిలిపోయాయని విమర్శించారు. ఆయన ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు కేటీఆర్. కొత్త కథ చెప్తున్నాడు. 15 ఆగస్టు వరకు పూర్తి చేస్తా. పెద్దలు చెప్తారు చూడు సామెత, ఓడ మీద ఉన్నప్పుడు ఓడ మల్లన్న, ఒడ్డుకెక్కినాక ఓడ మల్లన్న. ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి రైతులు ఈ పలకొడతారని అర్థమైంది కాబట్టి ఏమైనా ఆయన డిసెంబర్ 9 అన్నావు, మన దాటిపై 5 నెలలే ఏం సంగతి అని చెప్పి కర్రు కాల్చి వార్త పెడతారనే భయంతో 15 ఆగస్టు అని చెప్పి కొత్త డైలాగులు కొడతా ఉన్నాడు. అందుకే నేను అంటున్నా, ఇప్పుడు సక్కుబాయి చెప్పింది కరెక్ట్. సక్కుదాదా ఏమన్నాడు, మీకు రుణమాఫీ కావాలి, 2 లక్షల రుణమాఫీ కావాలంటే ఖచ్చితంగా గులాబీ జెండా ఓటేస్తేనే రుణమాఫీ అయితే తప్ప, లేకపోతే రేవంత్ రెడ్డి మాట నిలుపుకునే ఆలోచనలు లేడు. తెలంగాణ సీఎం రేవంత్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 25 నుంచి 30 ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు జరగనున్నాయని, ఎన్నికలు అయిపోయాక రేవంత్ ను జంపింగ్ స్టార్ అంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసుల భయంతోనే రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారని, బీజేపీ మళ్లీ గెలిస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పోతాయని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా తప్పకుండా రాజకీయంగా చాలా మార్పులు జరుగుతాయి. అందులో ముఖ్యమైన మార్పు అతిపెద్ద మార్పు ఏంటంటే, నెంబర్ 1 జంపింగ్ స్టార్ ఇవ్వాలంటే ఇదే రేవంత్ రెడ్డి బీజేపీకి చెప్పారు. గుర్తుపెట్టుకోవాలనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరొకసారి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా మాయమయ్యే పరిస్థితి ఉన్నమాట కూడా మా ఎస్టీ సోదరులు ఎస్టీ సోదరులు